హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారు నిత్యం తన ఆహారంలో తీసుకునే మునగాకు పప్పు గురించి తెలుసుకుందాం. కాల్షియం అధికంగా ఉన్న ఈ మునగాకు పప్పు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవడం వల్ల ఆయన హెల్దీగా, యంగ్గా, చాలా హుషారుగా ఉన్నారు. ఇంత మంచి హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ మునగాకు పప్పు కోసం ఫ్రెష్గా ఉన్న మునగాకుని అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా కొమ్మల నుండి ఆకుల్ని వేరు చేసుకొని నీట్గా చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా లేతగా ఉంటేనే మునగాకు పప్పు టేస్ట్ బాగుంటుందండి. చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులలో ఔషధ గుణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయండి. పప్పు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మునగాకు సుమారు 200 గ్రామ్స్ ఉంటుందండి. తర్వాత నేను మునగాకు పప్పు కావలసినవి తీసుకున్నాను. 200 గ్రామ్స్ కందిపప్పు, కారం, పసుపు, ఉప్పు, టొమాటో, చింతపండు, ఆనియన్ తీసుకున్నానండి. ఈ కందిపప్పుని మొలక కందిపప్పు అంటారండి. ఇది పూర్వ పద్ధతిలో చేసిన ప్రాసెస్ అన్నమాట. అంటే కందులని ఒక రోజంతా నైట్ నానబెట్టుకొని తర్వాత వాటిని ఎండబెట్టి ఇలా బేళ్ళ మాదిరిగా తయారు చేస్తారు. అందువల్ల ఈ పొట్టు అక్కడక్కడ కనిపిస్తుంది కదండి. కానీ ఇది చాలా హెల్దీ, ఆరోగ్యానికి చాలా మంచిది, బలమైనది కూడా. కందిపప్పులో వాటర్ పోసి శుభ్రంగా కడగాలండి. 1-2 సార్లు కడిగితే నీట్గా ఉంటుంది. ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఒక బౌలు కందిపప్పుకి 2 బౌల్ల వాటర్ వేస్తున్నానండి. అంటే 1-2 భాగాలు వాటర్ వేసుకోవాలి, సరిపోతుందండి ఆ క్వాంటిటీలో వాటరు. ఇందులో కాస్తంత పసుపు వేసుకొని ముందుగా ఏమీ వేయకుండా ఉడికించుకోవాలండి పప్పుని. అలా అయితేనే పప్పు మంచిగా ఉడుకుతుందనమాట. తర్వాత మనం నీట్గా చేసి పెట్టుకున్న మునగాకులో హాట్ వాటర్ వేసి శుభ్రంగా కడగాలండి ఆకుని. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమన్నా ఉంటాయి కదండి, అవన్నీ పోయేటట్టుగా నీట్గా 1-2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత మనం ఉడికించి ఉన్న పప్పులో టొమాటో, కారం, ఆనియన్ అన్నీ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఉడికిన తర్వాత పప్పు తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉండాలండి. అప్పుడే పప్పు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఉన్న కట్టునంతటిని చింతపండులో వేస్తున్నానండి. అలా వేడిగా ఉన్న పప్పు కట్టుని చింతపండులో వేయడం వల్ల చింతపండు త్వరగా పప్పులో కలిసిపోతుందండి. చింతపండుని ఎప్పుడు కూడా పప్పులో ఉడికించకూడదు, ఎందుకంటే కందిపప్పు ఉడకదు, పులుపు తగులుతుంది కాబట్టి. తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు వేసి ఇలా పప్పు ఉతితోటి వెనుపుతున్నానండి. మెత్తగా వెనుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో పోపు దినుసులు వేసి అందులో 2 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక 2 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. తర్వాత ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత ఫ్రై అవ్వనియొద్దు, స్టవ్ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు ఆయిల్లో డీప్ ఫ్రై అయిందంటే ఆ ఫ్లేవరు పోతుందనమాట. ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసి కలుపుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఉండే మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పుని కనీసం వారంలో 3 టైమ్స్ అయినా చేసుకొని తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.